సినిమాల్లోని ఆన్ స్క్రీన్పై కొన్ని జంటల కెమిస్ట్రీని చూసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళిద్దరూ భవిష్యత్తులో ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు అని మనకి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి జంటల్లో ఒకటి విజయ్ దేవరకొండ, రష్మిక జంట. వీళ్ళిద్దరూ కలిసి అప్పట్లో గీత గోవిందం చిత్రం ద్వారా తొలిసారి మన ఆడియన్స్కి జంటగా కలిసి వెండితెరపై కనిపించారు. ఈ సినిమా మొదలైన కొత్తల్లోనే రష్మికకి కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ ముగిసే సమయానికి వీళ్ళిద్దరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. గీత గోవిందం సినిమా సమయంలోనే బాగా క్లోజ్ అయిన విజయ్ దేవరకొండ, రష్మిక డియర్ కామ్రేడ్ చిత్రం షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారు అనేది ఓపెన్ సీక్రెట్. ఎన్నోసార్లు వీళ్ళిద్దరూ పరోక్షంగా అభిమానులకు హింసిచ్చారు. ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంటుంది అనేది కూడా ఓపెన్ సీక్రెట్. పుష్ప 2 ప్రీమియర్ షోకి ఆమె విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి వచ్చింది. అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్గా మారింది. అయితే ఇన్నిసార్లు అడ్డంగా దొరికినప్పటికీ ఎందుకు వీళ్ళు ఇంకా బహిరంగంగా మేము ప్రేమించుకుంటున్నాం, త్వరలో పెళ్లి చేసుకుంటున్నాం అనేది బయటకు చెప్పటం లేదు అనే విషయం అభిమానులకు కూడా అర్థం కావటం లేదు. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి చివరిసారిగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. మళ్ళీ వీళ్ళ కాంబినేషన్లో ఎందుకో సినిమా రాలేదు. ది ఫ్యామిలీ స్టార్ చిత్రంలో మృణాల్ ఠాకూర్కి ముందు రష్మికని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారు, కానీ ఎందుకో అది కుదరలేదు. ఇదంతా పక్కన పెడితే డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్ సమయంలో రష్మిక విజయ్ దేవరకొండతో ఫన్నీగా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఆమె మాట్లాడుతూ, చూసుకుందాం కానీరా, ఖచ్చితంగా నువ్వు భవిష్యత్తులో నీ సినిమాల్లో నన్ను మిస్ అవుతావు, పో వెళ్ళి వేరే సినిమాలు చేసుకో, నేను మాత్రం నీతో ఇక సినిమాలు చేయను. విజయ్ దేవరకొండ సినిమాలకు రష్మిక ఇక సంతకం చేయదు, ఇది రాసి పెట్టుకోండి అని రష్మిక నవ్వుతూ కామెంట్ చేసింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఫన్నీగా తన కాళ్ళని తీసుకెళ్లి రష్మిక ఒళ్ళో పెడతాడు. ఈ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. అయితే అప్పట్లో రష్మిక ఫన్నీగా చెప్పిందో లేదా సీరియస్గానే చెప్పిందో అని అభిమానులు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే డియర్ కామ్రేడ్ చిత్రం తర్వాత వీళ్ళు మళ్ళీ కలిసి సినిమా చేయలేదు కాబట్టి.